గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి. సార్ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి కదా సార్, ఆ మూడింటికి డిఫరెన్స్ ఏంటి సార్? కాన్సెప్చువల్గా డిఫరెన్స్ చెప్తాను. సో జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ఎకానమీలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ. సో దీన్ని మనం 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, ప్రొడక్షన్ సైడ్ నుంచి. 2 కన్జ్యూమర్ సైడ్ అంటే ఎక్స్పెండిచర్ సైడ్ నుంచి. 3 కాంట్రిబ్యూటర్ సైడ్ అంటే ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా చూడవచ్చు. ప్రొడక్షన్ సైడ్ నుంచి చూసినప్పుడు మన దేశంలో ఎవరెవరు ఎంతెంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే అగ్రికల్చర్ నుంచి ఎంత వచ్చింది, ఇండస్ట్రీ నుంచి ఎంత వచ్చింది, సో డిఫరెంట్ సెక్టార్స్ నుంచి, సర్వీసెస్ నుంచి ఎంత వచ్చింది, ఆల్ సెక్టార్స్ నుంచి ఎంత ప్రొడక్షన్ యాక్టివిటీ జరిగిందని చెప్పి కనుక్కొని వాటిని క్లబ్ చేస్తే వచ్చేది ప్రొడక్షన్ మెథడ్ ఆర్ అవుట్పుట్ మెథడ్. ఆ మెథడ్ ప్రొడక్షన్ లేదా అవుట్పుట్ మెథడ్ అంటాం. అలా కాకుండా కన్జంప్షన్ సైడ్ వచ్చాం అనుకో, అంటే ఇప్పుడు దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరొకరు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు కదా. సో ఎవరెవరు ఎంతెంత కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, ఏ సెక్టార్ ఎంతెంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్న ఆస్పెక్ట్లో తీసుకొని హౌస్ హోల్డ్స్ అంతా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ప్రైవేట్ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇలా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంతా కలిపితే వచ్చేదాన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. ఈ 2 కాకుండా గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అవసరం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? మనకి ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆంటర్ప్రెన్యూర్. ల్యాండ్కి ఏమి ఇవ్వాలి? మనం రెంట్ ఇవ్వాలి. లేబర్కి ఏమి ఇవ్వాలి? వేజెస్ ఇవ్వాలి. అలాగే క్యాపిటల్కి ఏంటి? ఇంట్రెస్ట్. ఆంటర్ప్రెన్యూర్కి ప్రాఫిట్. సో వీటిని ఏమంటాం మనం? ఫ్యాక్టర్ పేమెంట్స్. సో గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీద మనం పే చేసే అమౌంట్ని ఏమంటాం? ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటాం. సో ఫ్యాక్టర్ పేమెంట్స్ అన్నింటినీ కలపడం ద్వారా కూడా జీడిపిని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్ని మనం ఇన్కమ్ మెథడ్ అంటాం. థ్యాంక్ యూ సార్.